లెగండి ఇద్దరు 6:30 అయింది. 7ంటికే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్. ఎంతసేపు పడుకుంటారు? పడుకోవడానికి వచ్చారు ఇక్కడికి. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. లేచి బ్రష్ చేసినండి తొందరగా. ఇదిగోండి టవల్. ఇది ఇంకా లేగలేదా? అరే లేగరా. సరే టిఫిన్ చేసి వచ్చాక అప్పుడు పడుతుంది కానీ లేచి 10ంటి దాకా. అంటే 10ంటికి వెళ్తావా? ఫస్ట్ లో వెళ్తే అన్ని వేడివేడిగా తినొచ్చు. 10ంటికి వెళ్తే మన మిగిలిపోయినాయని మన మొహాన్ని పడేస్తాడులే. ఒరే స్టార్ట్ అయిపోయి ఉంటుంది. తొందర రారా, అయిపోతాయి అన్ని. రా వచ్చాక వెళ్దు కానీ బాత్రూమ్ కి రా. స్టార్ట్ అయిపోయినట్టుంది. నువ్వు ఫోన్ తీసి పక్కన పడి పద స్టార్ట్ అయిపోయింది. అబ్బా ప్లేట్లు మరి చిన్న చిన్న ప్లేట్లు పెట్టాడు. అరే మంచినీళ్ళు తాక్కరా, ఫుడ్ తినలేవు. కావాలంటే జ్యూస్ తెచ్చుకో, మంచినీళ్ళు తర్వాత తాగొచ్చు. ఏమండి మీరు ఇప్పుడు జ్యూస్ తాగండి, వెళ్ళేటప్పుడు కాఫీ తాగితే ఇంకా బయట కొనుక్కోకర్లా. అప్పుడే పొట్టునింటావు ఏంట్రా, అసలు ఏం తిన్నావని? అందుకే మంచినీళ్ళు తాగొద్దని చెప్పా. వెళ్ళి ఒక రౌండ్ నడిచి వచ్చి మళ్ళీ తిను. గుర్తుంచుకోండి, మళ్ళీ సాయంత్రం హోటల్ రూమ్కి వచ్చేదాకా బయట ఫుడ్ ఉండదు. సో కడుపు నిండా తినండి. మీది కూడా అయిపోయిందా? ఇంట్లో ఇద్దరు పోటీలు పడి నేను వేస్తే డజన్లు దోశలు తింటారు. ఏం తిన్నారని అయిపోవటానికి అప్పుడే. అరే అక్కడ అమ్మాయి ఆమ్లెట్లు వేస్తుంది, వెళ్ళి 3 ఆమ్లెట్లు చెప్పిరా. ఏం పర్లేదులే, అమ్మాయి తెచ్చేటప్పటికి మనది అరిగిపోతుందిలే. వెళ్ళి చెప్పిరా పో. అమ్మాయ్యా టైం ఎంత అయింది? 9:30 అయిందా? ఓ పని చేద్దాం, ఇంకో అరగంట కూర్చుని ఇంకో రౌండ్ తినేళ్తే ఇక సాయంత్రం దాకా చూసుకోకర్లా భోజనం గురించి. ఇదిగో నీ ప్లేట్లో ఫ్రూట్స్ కూడా ఇవ్వు, బ్యాగ్లో పెడుతున్నా. సాయంత్రం వచ్చేదాకా మళ్ళీ ఆకలేస్తే ఇయ్యే. ఇగో ఇప్పుడు పెరుగు ఇంకేదో ఇచ్చాడు, కావాలంటే నువ్వు కూడా తెచ్చుకో. ఇవి కూడా బ్యాగ్లో పెడుతున్నా. ఈ సాయంత్రం దాకా ఇది తింటే సరిపోతుంది మళ్ళీ హోటల్కి వచ్చేదాకా. సరేనా?